రా చింతకాయ పచ్చడిని ప్రిపేర్ చేసుకుందామండి. పచ్చి చింతకాయలు, చాలా చిన్న చింతకాయలతో పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు పచ్చి చింతకాయలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలండి. కడాయి పెట్టుకొని స్టవ్ పై దాంట్లో తగినంత ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 8 పచ్చిమిర్చి తీసుకున్నాను. వీటిని ఆయిల్లో బాగా ఉడికించుకోవాలి. చూడండి, ఇవి వేగిపోయాయి కదా పచ్చిమిర్చి. ఇప్పుడు దీంట్లో వెల్లుల్లి రెబ్బలు అలాగే కొద్దిగా పసుపు వేసి మరి కాసేపు ఉడికించుకుందాం. ఇవి ఆయిల్లో చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లో తీసేసుకుందామండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో పచ్చి చింతకాయలు వేసుకొని వీటిని కూడా ఉడికించుకుందాం. మూత పెట్టి ఉడికించుకుందామండి. చూద్దాం, ఇప్పుడు చింతకాయలు కూడా చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని కూడా ఒక బౌల్లో తీసేసుకుందాం. ఇవి పూర్తిగా చల్లారాలండి. ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా ఉడికించుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి అలాగే చింతకాయలు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇదంతా మెత్తగా మిక్సీ పట్టుకుందాం. తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని పోపుకు తగినంత ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర అలాగే కరివేపాకు కూడా వేసుకొని అవి వేగిన తర్వాత కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి, ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న చింతకాయ పచ్చడిని ఈ పోపులో వేసుకొని కలుపుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే చింతకాయ పచ్చడి రెడీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.